హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం మొక్కజొన్నతో కార్న్ స్టార్చ్ అదేనండి కార్న్ ఫ్లోర్ని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇందులో చెప్పే టిప్స్ని ఫాలో అయ్యి మీరు చేశారంటే తప్పకుండా ఇంట్లోనే తయారైపోతుంది కార్న్ స్టార్చ్. మరి తయారీ విధానంలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద టచ్ చేయండి. నేను చెప్పే నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా నేను ఇక్కడ మొక్కజొన్న తీసుకొని గింజలన్నీ ఒలిచేసుకుంటున్నాను. ఇలా ఒలిచేసిన గింజల్ని ఒక 4 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలి. ఒకవేళ అంత సమయం లేదు అనుకుంటే వేడి నీటిలో వీటిని నానబెట్టేసుకుని ఒక గంట సేపు వదిలేసామంటే ఇవి చక్కగా నానిపోతాయి. ఇలా నేను నీళ్ళలో వేసేసి ఒక 4 గంటల పాటు నానబెట్టి ఉంచేసుకుంటున్నాను. ఇలా నానబెట్టిన తర్వాత ఒక 4 గంటల తర్వాత ఈ నీళ్ళని తీసేసి మళ్ళీ ఒకసారి కడుక్కొని ఆ తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని నీళ్ళు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని వడపోసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఒక పెద్ద జల్లెడని తీసుకున్నాను. ఒకవేళ ఇలాంటివి లేకపోతే మనకి పిండి జల్లించుకునే జల్లెట్లో అయినా సరే చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టీ స్ట్రైనర్లో కొంచెం తొందరగా దిగదు, టైం తీసుకుంటుంది. ఇలా మొదట ఒకసారి ఈ ప్రాసెస్ని దీంట్లో చేసేసుకున్నామంటే తర్వాత టీ స్ట్రైనర్లోనే టీ వడపోసుకునే దాంట్లోనే మనం మిగతా ప్రాసెస్ని చేసుకోవచ్చు. నేను ఇలా పెద్ద దాంట్లో వేసుకొని నీళ్ళు పోసుకుంటూ దీన్ని వడపోసుకుంటున్నాను. ఇలా వడపోసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ని రిపీట్గా ఒక 2 సార్లు చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం 3 సార్లు అనమాట. ఇలాగా నేను నీళ్ళు పోసుకుంటూ చేసుకున్నాను. అలా చేయడం వల్ల ఇందులో ఉన్న కార్న్ స్టార్చ్ అంతా కూడా కిందకి దిగిపోతుంది. ఇలా దిగిపోయిన దాన్ని మళ్ళీ స్పూన్తో ఒక్కసారి కలిపెట్టుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాతే మనం మళ్ళీ టీ స్ట్రైనర్లో వడపోసుకోవాలి. కార్న్ ఫ్లోర్ అంతా కూడా కింద చేరిపోతుంది కాబట్టి కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత టీ స్ట్రైనర్లో వేసుకుంటూ ఒక 2 సార్లు మళ్ళీ రిపీట్గా ఈ ప్రాసెస్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల అందులో ఉన్న పిప్పి పర్సెంటేజ్ అంతా కూడా మనకి స్ట్రైనర్లో వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఈ నీళ్ళని మూత పెట్టేసి రాత్రంతా కదపకుండా ఒక చోట ఉంచేసేయాలి. ఒకవేళ పగలైతే ఒక 6 గంటల పాటు పక్కన ఉంచేసుకోవాలి. ఇలా నేను మూత పెట్టి ఉంచేసాను. ఒక 6 గంటల తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా 6 గంటల తర్వాత రెడీ అయ్యింది. ఇలా రెడీ అయిన దాన్ని నెమ్మదిగా నీళ్ళని వంపేసుకోవాలి. మరి ఎక్కువ కదపకుండా ఉంచుకోవాలి. ఇలా నీళ్ళని వంపేసిన తర్వాత పైన ఒక లేయర్ లాగా పసుపుగా తయారైంది. దాన్ని స్పూన్తో ఈ విధంగా నెమ్మదిగా రిమూవ్ చేసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని అప్పుడు మనం ఈ మిగిలిన దాన్నంతా కూడా కొంచెం నీళ్ళు ఉన్నా కూడా ప్లేట్లోకి వచ్చిన తర్వాత దాన్ని తీసేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ అయిన దాన్ని నేను ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకునేసి ఇన్ కేస్ మనకి కొంచెం నీళ్ళు ఎక్కువగా అనిపించినా కూడా ఏం పర్లేదు, అవి ఎండిపోతాయి. ఇలా పరిచేసుకొని ఎండలో పెట్టేసుకుంటున్నాను. ఇది మనకి ఎప్పటి వరకు అయితే చక్కగా ఎండిపోదో అప్పటి వరకు ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా పైన ఏదన్నా మూత అనేది ఉంచుకోవాలి. జల్లెడ టైప్లో ఉండేటివి ఉంచుకోవాలి. జల్లెడ లాంటిది పెట్టుకోవాలి. క్లాత్ లాంటిది వేసుకున్నామంటే అంటుకుపోతుంది కాబట్టి ఈ విధంగా కొంచెం ఎత్తు ఉండే విధంగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎండబెట్టుకోవాలనుకుంటే ఫ్యాన్ కింద అయినా సరే ఉంచేసి ఎప్పటి వరకు అయితే మనకి ఇది పూర్తిగా డ్రై అయిపోదు అప్పటి వరకు ఫ్యాన్ కింద ఉంచుకోవాలి. మీరు ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో దీన్ని ఒక సైడ్ ఉంచేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఆరిన దాన్ని చూస్తున్నారు కదా, నేను ఎండబెట్టుకున్న తర్వాత దీన్ని కంపల్సరిగా మీరు ఫ్యాన్ కింద పెట్టినా బయట పెట్టినా దీని మీద మూత పెట్టడం మాత్రం మర్చిపోకండి. మూత మాత్రం కంపల్సరీగా పెట్టండి. అప్పుడే డస్ట్ అనేది పడకుండా ఉంటుంది. అప్పుడే మనకి కలర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నేను మిక్సీ పట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, దీని స్ట్రక్చర్ అనేది ఇలా తయారైంది. ఒకసారి ఈ కార్న్ ఫ్లోర్ని నేను తయారు చేసి చూపిస్తాను. ఈ విధంగా ఒక టీ స్పూన్ తీసుకొని నీళ్ళలో కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను. మరి ఇలా తయారైన కార్న్ స్టార్చ్ని సులభంగా మనం అన్నిట్లో కూడా వాడుకోవచ్చు. మరి ఈ విధంగా తయారైన దాన్ని ఎండలో కన్నా మనం ఎండబెట్టుకొని పొడి చేసుకుంచుకుంటే బయటే నిలవ ఉంటుంది. ఎక్కువ రోజులైనా 1 సంవత్సరం పాటు కూడా మనకి పురుగు పట్టకుండా ఉంటుంది. ఇన్ కేస్ ఏమన్నా డౌట్ ఉన్నా కూడా మనం కొద్దిసేపు మళ్ళీ ఎండలో పెట్టుకొని లోపల పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నట్లయితే మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సంవత్సరం పాటు హ్యాపీగా వాడుకోవచ్చు. మరి ఈ తయారీ విధానం మీకు ఎలా అనిపించిందో అనేది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో ఏ విధంగా నచ్చినా సరే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.